బేసికల్గా చేతన్ గారు మీరు బుక్స్ చదవరు, మీ ఓన్ టైం మీకు ఇస్తారు. బేసికల్గా ఈ క్షణం బతుకు, తర్వాత మీకు అనవసరం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. లైక్ వాళ్ళనే సైకాలజిస్ట్ అంటున్నారు, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవి గారు, ఈవెన్ ఓషో అని ఆయన బుక్స్ కావచ్చు, కొంతమంది ఉన్నారు. సో ఎప్పుడైనా వాళ్ళ గురించి విన్నారా? ఆ బుక్స్ వాళ్ళ వర్డ్స్ ఎప్పుడైనా విన్నారా? ఇన్స్పైర్ లేకపోతే ఏంటి మీ ఫీలింగ్ వాళ్ళ వర్డ్స్ విన్నప్పుడు? అంటే నా పర్స్పెక్టివ్ జీవితంలో నేను బతకడం తప్ప ప్రాక్టికల్లీ ఒక చూసిన కంటెంట్ బేసిక్గా ఫ్రాంక్గా చెప్పండి, నా పాట నేను రెండోసారి విన్నాను నా స్టూడియోలో. అలాంటి జీవితం బోర్ కొడుతుందా సార్? లేకపోతే ఏముందిలే లైట్ తీసుకుంటారా? ఎందుకు అంటే ఎందుకంటే అందులో ఇంట్రెస్టింగ్ థింగ్ పోతుంది, ఇంకా అయిపోతుంది. ఓకే, ఏదైతే మీకు ఇంతకుముందు ఇంట్రెస్ట్ అనిపించిందో ఆ ఇంట్రెస్ట్ మీకు తీరిపోయింది, దట్స్ డన్, అయిపోయింది. అది ఆర్ట్ ఫామ్ అయినా ఒక సేయింగ్స్ అయినా నేను అంత పెద్ద బిలీవ్ చేసే కైండ్ ఆఫ్ లైఫ్ కాదు. ఎందుకంటే అది ఇన్ఫ్లుయెన్స్డ్ లైఫ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను, ఇంత మాటలు చెప్పా, నేను చెప్పిన మాటల్లో 100% షూర్గా నా సినారియో ఏంటి అనేది నేను చెప్పినంత మాత్రం నేను అది కూడా కన్వే చేయలేకపోయాను. అది చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ని కన్వే ఎలా చేస్తారు మీరు? ఎయిర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే జుట్టు గాలికి ఏమంటారు మూవ్ అవుతుంది కాబట్టి అది ఆ ఎక్స్పీరియన్సే ఎయిర్ అని అనడం తప్ప అంతకన్నా డెప్తే ఉండదు. సో అదే రకంగా ఇక్కడ కూడా ఒక ఆర్ట్ డ్రివెన్గా ఉన్న, సేయింగ్స్ డ్రివెన్గా ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ గురించి ఎవరు చెప్పలేరు, జస్ట్ ఒక సేయింగ్ మాత్రం బయటకు వస్తుంది. అది ఒక్కొక్కరు ఒక్కో రకంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ కూడా ఇంకోళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు అది చెప్పడాల్సిన అవసరం కూడా లేదు. అడిగితే ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, ఇన్ఫ్లుయెన్స్ చెయ్యరు, మీ ఓన్ లైఫ్లో ఉంటారు. యు ఆర్ ది వన్, మీకు మీరే ఇన్స్పిరేషన్, మీకు మీరే ఫెయిల్యూర్, మీకు మీరే సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్, ఇలాంటి కైండ్ రైట్. మేబీ ఆ పదాలు మేబీ ఆ ఇన్స్పిరేషన్ ఏముంటుంది, నాకు నేను ఇన్స్పిరేషన్ అసలు వర్డే వద్దంట. ఎనీవే కర్మని ఎగ్జాక్ట్ ఫేట్ వేరు, అందరూ ఫేట్ నా ఫేట్ నా తల తింతే అనుకునే కైండ్ కాదు కర్మ అంటే. ఎగ్జాక్ట్ కర్మ మీనింగ్ తెలిసిన వాళ్ళు ఇదే నమ్ముతారు. అంటే నాకు కూడా లైక్ టచ్ ఉంది, టచ్ లేకుండా నేను ఇంత సోచ్ చెప్పలేను కదా. అంటే అప్పుడు పుట్టిన పిల్లలు దేవుడు పటం మీద కాలు పడితే అయ్యో అని ఫీల్ అవ్వడం ఇవన్నీ వాళ్ళకి తెలియవు. అలా అని వాళ్ళు చెడ్డ వాళ్ళ కాదు. అంటే చెడ్డ, దేవుడు, దయ్యం అనే పర్స్పెక్టివ్ ఒక ఏజ్ దాటాక మనకి ట్రైనప్ అయిన డేటా వల్ల మనం ఒక ఏ ఇంజిన్ ఎలా అయితే అన్ప్రెడిక్టెడ్ లూప్ హోల్స్తో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారో అలా ఒక ప్రతి మనిషి వాళ్ళ ట్రైనప్ డేటా బట్టి వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అదే ఎవ్రీ సొసైటీలో వాళ్ళకంటూ మాక్సిమం ఎప్పుడైనా డీప్ వాళ్ళు ఎప్పుడైతే లోలో ఉండి ఎవరిని చేస్తారో నాకు తెలిసి అప్పుడే వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందేమో మేబీ. అదే ఆ డిప్రెషన్ అనే డ్రివెన్ ఎంటిటీయే నథింగ్నెస్కి హెల్ప్ చేస్తుంది. అందుకనే కర్మలో ఏంటంటే మనిషి చావు చాలా తప్పు అంటారు న్యాచురల్గా తెచ్చుకోవడం. కానీ నేను అనిపించింది, నాకున్న నాలెడ్జ్లో నేను ఊహించుకున్నది, మనిషి ఇష్టమైనది చేసే ప్రాసెస్లో మనిషి డిస్కనెక్టెడ్గా మనుషుల నుండి ఉంటే అది చావులాగే. అంటే ఏ సెన్సెస్ పని చేయట్లేదని. అప్పుడు మీనింగ్ సో ఇప్పుడు అలా ఆలోచిస్తే దానికి ఇంకో పదం ఉండొచ్చు, గొప్ప పదంగా కన్వర్ట్ చేయొచ్చు. గొప్ప వ్యక్తులు, గొప్ప అనే పదం ఉన్న వ్యక్తులు, సింక్లో ఉన్న వ్యక్తులు. దానికి అది కాకపోతే మనిషికి చేత కాకపోవడం వల్ల తీసుకునే యాంగిల్ డిప్రెషన్ అయి ఉండొచ్చేమో. అది ఒక వ్యక్తి క్రియేట్ అవ్వడానికి కారణం అవతల వ్యక్తికి ఈ వ్యక్తి మీద ఉన్న ప్రేమ వల్ల, ఏదో అటాచ్మెంట్ వల్ల. ఆ ప్రాబ్లం ఏది అక్కడ లూప్ హోల్ అండ్ ఏది అక్కడ చిన్న ప్రాబ్లం ఉంది అంటే అవతల వ్యక్తి మీద ఉన్న ప్రేమ. ఆ కర్మలో అదే మెయిన్ ఇంపార్టెంట్ కింగ్ ఎలిమెంట్. సో అది నమ్ముతున్నప్పుడు ఇంకొక వ్యక్తికి మనం ఇబ్బంది పెట్టకూడదు, మనం చావకూడదు అనే డ్రివెన్గా అదొక ఎలా క్రియేట్ చేసినా డిప్రెషన్ క్రియేట్ అయిపోయి చచ్చిపోతే అదొక తప్పు. ఇలాంటివి క్రియేట్ అయి ఉంటాయేమో మేబీ, నాకు అనిపించింది నాలెడ్జ్లో. కానీ అవతల వ్యక్తికి మన మీద ఏం అటాచ్మెంట్ లేదు, మనకి ఎవరి మీద అటాచ్మెంట్ లేదు. ఐ థింక్ ప్రేమ అనే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియదేమో నా ఫీలింగ్. కామన్గా ప్రేమ అని ఎవరైతే అంటారో, ప్రేమ అనేది స్వార్థం రిలేటెడ్గా చేస్తారు. బట్ ప్రేమ ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని వాళ్ళ మీద ఏదైనా ఎఫెక్షన్ ఉంది అంటే వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేది, వీళ్ళకి తను కావాలి కాబట్టి ప్రొటెక్టింగ్. దట్స్ నాట్ లవ్. మీకు లాజిక్ కనెక్ట్ అయింది, అది జస్ట్ ప్రొటెక్షన్, దట్స్ నాట్ లవ్. లవ్ అంటే ఏంటి? నాకున్న ఒక చిన్న తప్పిదం కదా పదమే ఉంటారు, నేను వీక్గా ఉండడం వల్ల నాకు ఒక వ్యక్తి మీద నేను కనెక్ట్ అవ్వడం, అదే అందరూ తల్లిదండ్రుల దగ్గర లాస్ట్ రిసార్ట్ అక్కడ ఉండిపోతుంది, అది దాటి వెళ్ళదు కాబట్టి మోస్ట్లీ. దాని తర్వాత ఇంకా అంటే తల్లిదండ్రుల కన్నా ముందు ప్రాక్టికలీ దేవుడు డ్రివెన్ నేను ఓకే అది పెద్దదేమో ఇంపార్టెంట్ అని నమ్ముతా బయట జనాలు అనుకునేది. దాన్ని దాటితే తల్లిదండ్రులు, అది కూడా దాటితే నేను, అది కూడా నేను దగ్గర ఆగిపోతే అక్కడ వరకే ఉంటారు. ఇది కూడా దాటితేనే సంథింగ్ షుడ్ బి న్యూ అనేది మీరు ప్రపంచానికి న్యూ అని తెలుస్తారు. అది ఎవరికి చెప్పలేము ప్రపంచం, ఎందుకంటే ఈ ఎనర్జీ ఈథర్లో అసలు ఆ కాన్సెప్ట్లు ఏం వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే అది చెప్పడానికి వింటున్న వ్యక్తులు అది తీసుకోలేరు.
They don't know నేను about బాగుండడం this. కోసం నీ దగ్గరికి వస్తే నువ్వు నేను చచ్చిపోవాలని చెప్తావేంట్రా బాబు అని యువతల వ్యక్తులు తెలియక They don't know the subject what you are చావు thinking కాదు కదా. యాక్చువల్లీ ఏంటంటే అందరు ప్రపంచంతో మనం డిస్కనెక్టింగ్గా ఉన్నాం అంటేనే అది ఎగ్జిస్టెన్స్లో లేవని దేర్ ఇట్స్ అ మ్యాటర్ బతికి లేనట్టే సొసైటీ డ్రివెన్గా వ్యక్తి. సో ఇప్పుడు నాకు ఆ లాస్ట్ ఎలిమెంట్ ఏంటి, నాకు ఇప్పుడు అప్పుడే ఇద్దరు తల్లిదండ్రులకు బాబో పాపో ఉన్నారు, రోడ్డు మీద వెళ్తే ఏదో లారీయో కారో ఏదో గుద్దేస్తుంది అని భయంతో నా స్వార్థానికి అప్పుడే పుట్టిన ఆ ఎలిమెంట్కి ఏం చేస్తున్నాను నేను, ఒక కండిషన్ పెడుతున్నా అక్కడ బూచుంది అని. ఇప్పుడు నేను ఒక అబ్బాయి ఒక అమ్మాయి బాబు పాపో ఉన్న జీవితంలో ఆ బాబు పాపకో ప్రపంచం అంటే ఏంటి, వాళ్ళకున్న నాలెడ్జ్లో ప్రపంచం పదమే తెలియదు బేసిక్గా. బట్ స్టిల్ వీళ్ళిద్దరే ఏంటి వెరైటీగా ఉన్నారు కనబడుతున్నారంటే ఇద్దరు క్యారెక్టర్స్ అని చూస్తూ ఉంటారు ఆ టైంలో. సో వీళ్ళు చెప్పేదే రిఫరెన్స్ అవుతుంది వాళ్ళకి. ఇది చెప్పడం వల్ల బూచి అనే యాక్టివిటీని నమ్ముతున్నారు. ఇదే హోలోగ్రామిక్ లైఫ్లో ఒక 20 లక్షల సంవత్సరాల నుండి వచ్చింది అనుకోండి. మీకు మీ మైండ్లో ప్రతిదీ పాతుకుపోయే ప్రతి కండిషన్కి ఒక హోలోగ్రామిక్ లైఫ్లో మీ లైఫ్ లీడ్ చేయడానికి ఉన్న ఒక ఫార్ములా. అందులో మీకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి, సాడ్ ఆనందం అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి, రెండు ఈక్వల్. అన్నీ ఉండడం వల్ల వెన్ యూఆర్ టేకింగ్ దెమ్ సో సీరియస్లీ మీరు కర్మని నమ్మాలి. ఎందుకంటే బాగున్నాయి మీకు అదే ప్రపంచం రిజిస్టర్ అయిపోయింది యాన్సిస్టర్స్ నుండి. సో ఏమవుతుంది, పుట్టంగానే మీరు ఐసోలేట్ అయిపోయారు అనుకోండి దాని నుంచి. అసలు ఇంక లిటరలీ ఇంకా నేను ఇలా మాట్లాడుతున్నానంటే నేను అట్లీస్ట్ మనుషులు నమ్ముతున్నాను కొంత సెక్షన్లో నా కర్మ పాయింట్లో. అసలు అది నమ్మపోయింట్ ఇంకా బెటర్గా ఉండేది. మేబీ యూర్ రైట్. ఎందుకంటే ఆల్రెడీ ఆ కైండ్ నుంచి మీకు ఇంతవరకు మాత్రమే ఉన్నారు. ఆ నేనులో సగం జర్నీ మీద అయింది. మీ నెక్స్ట్ లైఫ్లో ఇంకా దాని నుంచి మీరు బియాండ్ వెళ్ళిపోతే యు ఆర్ సంథింగ్. ఇదే లైఫ్ అనే పాయింట్ ఏముంది, ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ మీరు నన్ను నమ్మడం, ఇప్పుడు అద్దంలో నన్ను నేను చూసుకుంటున్న నా మొహం, మీరు నన్ను డైరెక్ట్గా చూస్తున్న నా మొహం ఒకటే అని మీరు ప్రూవ్ చేయగలుగుతున్నారా? అంటే ఏంటి, మీకు నాకు నేను చూస్తున్న నా యాక్చువల్ నా మొహాన్ని రియాలిటీగా ఎవరికీ తెలియదు, మీరు నన్ను చూస్తున్న నా మొహం రియాలిటీగా ఎవరికీ తెలియదు. అది ఇక్కడ బ్రెయిన్ లో ఎవరికి వాళ్ళు అంటే 2 కళ్ళు 2 చెవులు ఇవన్నీ ఉంటాయని రిజిస్టర్ హోలోగ్రామిక్ లైఫ్లో పుట్టంగానే ఎలిమెంట్ నుండి ఇన్సిస్ట్ అవ్వడం వల్ల. ఎందుకంటే ఒక ఎగ్జిస్టెన్స్, ఒక జీన్స్ అనే డ్రైవెన్ ఎగ్జిస్టెన్స్ కూడా ఒక ఫార్ములా. ఆ ఫార్ములా బట్టే నా ఎగ్జిస్టెన్స్ నేను రాసుకోగలుగుతున్నాను. నా నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ని నేను రాసుకునే ఒక ఫార్ములా జీన్స్గా నా నెక్స్ట్ వాళ్ళకి నేను ఎంత ఊహించుకునే దాన్ని ఫార్ములేట్ చేయగలుగుతున్నాను ఆల్గరిథంలో. అదే నెక్స్ట్ వ్యక్తి నాలా ఉంటున్నాడు. అది ఎంత డెప్త్గా నేను 100% జీన్స్ని ఐడెంటిఫై చేసి పెట్టగలుగుంటే, ఎందుకంటే జీన్స్ అనేది నేను మీకు చెప్పడం వల్ల మీకు తెలుస్తుంది, ఇంకోళ్ళు చెప్పడం వల్ల తెలుస్తుంది. లేకపోయింటే మీ కళ్ళలో పుట్టుకతో మనిషికి చెవులు కళ్ళు ఏ సెన్స్ లేవనుకోండి, వాళ్ళు బతుకున్నారా చచ్చిపోయారా, అసలు ఎగ్జిస్టెన్స్లో లేరా, వాళ్ళకి ఎనర్జీ ఉందనా లేదనా? అంటే అది మేబీ చెప్పడానికి స్కోప్ ఎందుకు లేదంటే అది మనిషి కాదంటారు. ఏ సెన్స్ లేకపోతే అది రాయి కదా అంటారు. ఇప్పుడు మీకు చెవులు ముక్కు నోరు ఏదీ లేదు, కమెంట్ పుట్టంగానే మనిషికి ఏమి పని చేయట్లేదు, ఓ మాంసం ముద్దలాగా ఉంది క్యారెక్టర్. అంటే ఇప్పుడు చచ్చిపోయాడనా బతికేడనా ఏంటి? మీరు ఒక వర్డ్ అంటూ లేదు. బేసికల్ గా అయితే దాన్ని ఒక స్టోన్ కింద తీసుకెళ్ళారు, మంచిగా కన్సిడర్ చేయరు. ఆ రెండింటిని అదే ఇప్పుడు నాకే కళ్ళు చెవులు ముక్కున్నారు ఏ సెన్స్ లేదనుకోండి, నేను ఆ పక్కన వ్యక్తి నేను చెప్పిన ఈ పర్టికులర్ క్వాలిటీస్ ఉన్న ఏ సెన్స్ లేని వాళ్ళు ఉన్నారు. మేము ఇద్దరం ఒక ప్లానెట్లో ఉన్నాం. ఆ ప్లానెట్ కాదు, ఒక ఐలాండ్లో ఉన్నాం. ఎవరు ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేయలే. ఇప్పుడు లెక్క ప్రకారం మీరు ఇక్కడ కూర్చుని ఆలోచించే లైఫ్లో వాళ్ళిద్దరు అసలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నారా లేరా? లేనట్టే కదా, ఎందుకంటే ఎవరికి తెలియదు కదా వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు నథింగ్లో ఉన్నారు అంటే నథింగ్, అది అసలు అదేం లేదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ సంథింగ్. అంటే నా ఎగ్జిస్టెన్స్ కూడా మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి మీరు నమ్ముతున్నారు. చూడకపోయింటే మీరు లేరని చెప్పరా, అలా మీరు ఉన్నారు. నేను పుట్టలేదని అర్థం. అంటే నా పుట్టుకని నేను టైం మిషన్లో ముందుకు పట్టుకోవడం అనేది యాక్చువల్ ప్రాక్టికల్గా నేను వర్కౌట్ చేయాలి అంటే నేను ఏ సెన్సు లేకుండా ఉండి ఒక పర్టికులర్ ఈక్విలిబ్రియంలో నా మైండ్ని పెట్టుకుంటే నేను అసలు పుట్టలేదని అర్థం. నేను పుట్టలేదు అనేది ఎప్పుడైతే ప్రాక్టికల్లీ నేను ఒక ఏజ్ దాటాక, అంటే మీరు ఒక ముసలి అయిపోయారు, నెక్స్ట్ ఇంకోళ్ళు పుట్టారు, ఒక 4-5 డైనాస్టీ కదా ఉంటారు, జనరేషన్స్ తర్వాత ఒక వ్యక్తి ఉన్నారు. ఆ టైంకి నేను ఎవరో కోరిక వల్ల, అంటే ఎవరో లైఫ్లో థాట్ ప్రాసెస్లో నేను పుట్టడం వల్ల నా ఎగ్జిస్టెన్స్ రియాలిటీకి వచ్చింది. అది ఇంకొకరిని నమ్మిస్తున్నాం. మనీ హ్యాండ్లింగ్ అదే, క్రిప్టో హ్యాండ్లింగ్ అదే, ఎగ్జిస్టెన్స్ హ్యాండ్లింగ్ అదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న శివుడి త్రిశూలం ఎక్కడో జ్యూస్ దగ్గర త్రిశూలం లాగే ఉంది. ఎలా ఉంటుంది ఆబ్వియస్గా? అంటే ఎగ్జిస్టెన్స్లో ప్రతి మనిషి ఒకటి ఊహించుకున్న ఒక స్ట్రక్చర్ ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఒకటే.
అంటే ప్రతి మనిషికి ఎంత ఫార్ములేటిక్ స్కెచ్ అది, అంటే ఇక్కడ జరిగే రూల్ అని, అంటే ఇప్పుడు జరుగుతున్న మూమెంట్స్ ని నెక్స్ట్ ఏం జరగాలి అని వీరు ముందే ప్లాన్ చేయబట్టి వాళ్ళు ఉన్నారు. లేదు ఇక్కడే ఎంటీ ఉంది అంటే దర్ ఇస్ నెక్స్ట్ ఇంకేం లేనట్టే కదా. ఇప్పుడు మీరు బాబుని రోడ్డు మీద వెళ్తే బూచా తొక్క నేను వెళ్ళిపోతాను నాకు బాగానే ఉంటుంది అని కోరికుంది, మీరు ఏం చేస్తున్నా పక్కన నుండి చాక్లెట్ ఇస్తున్నారు, బాగుందిలే ఇక్కడ ఉంటానులే అని తింటూ కూర్చున్నాడు. మీనింగ్ ఏంటి? ఆనందం. నువ్వు కర్మను నమ్ము, నమ్మను, ఓకే ఇదిగో ఆనందం తీసుకో, ఎంజాయ్ యువర్ లైఫ్. స్లోగా ఈ లోపల ఆ ప్రాసెస్లో ఏంటి, ఇప్పుడు ఆబ్వియస్గా మీరు ప్రపంచానికి అన్యాయం చేయట్లేదు అనుకుని జెన్యున్గా ఉన్నా కూడా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కింద చీమను తొక్కేస్తున్నారు. ఆ చీమ పరంగా మీరు ఎనిమియే. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఏ మనిషి ఏ ఎమోషన్స్ని మైండ్లో పెట్టుకోపోతే ఈ ఎనర్జీ ఇతరులో బతకరు. అంటే ఇప్పుడు ఆ చిన్న బాబు ఎనర్జీ ఇతరు ఏంటి, అమ్మాయి అబ్బాయి వాళ్ళ బాబు, అదే ప్రపంచం డిఫైన్ అయింది. అదే కొంచెం పెద్దది పట్టుకురండి, బాబు ఇంకో మందికి పరిచయం అయ్యాడు, పెద్దది. ఎంత పెద్ద ప్రపంచం అయితే ఆ ఎనర్జీ అంత స్వార్థంగా మారిపోతుంది, ఆ బాబుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దానివల్ల బాబు పుట్టుక నుండి చావుని మనిషే డిఫైన్ చేస్తాడు. ఇప్పుడు నేను ఇందా చెప్పిన ఎగ్జాంపుల్లో ఎక్కడో ఐలాండ్లో ఉన్న ఒక రాయి పుట్టిందా చచ్చిపోయిందా, ఏమీ లేదు అక్కడ, అంటే నెవర్ ఎగ్జిస్టెడ్. అదే కేసులో మీరు మీ చుట్టుపక్కల సొసైటీ ఏ సెన్స్ లేకుండా ఉన్నారనుకోండి, ఏ సెన్స్ లేకుండా ఉండే స్కోప్ మీరు ప్రాక్టికల్ ఎలా ఉంటారు అంటే మరి పుట్టుకతోనే ఎవరికి ఏ సెన్స్ లేకుండా ఏ సెన్సెస్ లేకుండా పుట్టచ్చు కదా. చాలా మంది కళ్ళు లేకుండా పుడతారు, చెవులు లేకుండా పుడతారు, ఏ బాడీలో ఏ సెన్స్ లేకుండా పుట్టే వాళ్ళు కుప్పల మంది ఉంటారు. చచ్చిపోయడానికి కాల్ చేస్తారు అంతే, అంతే డిఫరెన్స్ అక్కడ. అది ఉన్నా కూడా ఎగ్జిస్టెన్స్లో ఉందా లేదా అని మనం ఆలోచిస్తేనే అది. అందుకనే చచ్చిపోగానే మేబీ కాల్ చేయడానికి రీజన్ ఏంటంటే అది ఇంకొకటి ఊహించుకోకూడదు బతుకున్నాడని. ఓకే, బతుకుంటే మళ్ళీ పుడతాడు, ఆశే పుట్టడం. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నా దృష్టిలో ఆశ ఎంత హయ్యర్ లెవెల్లో స్కెచ్ అంటే మల్టిపుల్ డైమెన్షన్స్ రూట్స్లో ఒక హోలోగ్రామిక్ లైఫ్, ఒక జీవితం. ఇప్పుడు మీరందరూ, ఇప్పుడు నేను ఒక ఏరియాలో ఉన్నా, చుట్టుపక్కల అందరూ ఒక 10 మంది ఉన్నారు ఆ ఐలాండ్లో, నేను మిస్ అయిపోయాను. ఆ 10 మంది ఎగ్జిస్టెన్స్లో లేరు, ఆ 10 మందికి నేను కనబడట్లే. ఇప్పుడు లెక్క ప్రకారం ఆ 10 మంది ఏమనుకుంటారు, నన్ను వీళ్ళు చచ్చిపోయినట్టున్నాడు రా బాబా అనుకుంటారు, వెళ్ళిపోయారేమో అనుకుంటారు. సముద్రం ఉంది కదా ఐలాండ్ అంటే, మా చుట్టూ సముద్రం కదా. ఆ ఐలాండ్ లో నాకు లక్కీలో ఏదో బోట్ దొరికింది, ఇంకొక ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాని ఇక్కడ. మీరు అక్కడ ఎగ్జిస్ట్ అయినారు, ఇక్కడ వీళ్ళ వర్షన్స్ లో వీళ్ళ ఎనర్జీ ఇతరులో ఈడు చచ్చిపోయాడు, ఇంకొక ఎనర్జీ ఇతరులో వీడు పుట్టాడు. ఇదే స్కెచ్. ఆ ఎనర్జీ అంటే ఇప్పుడు బాబు కండిషన్ పెట్టారు అంటే బూచి నిజంగా ఉన్నట్టు అక్కడ రోడ్డు మీద ఒక తొక్కేస్తుందని భయపడే ఆస్పెక్ట్లు. అంటే మీ ఆశ ఆ బాబుకు ఒక కండిషన్ అవ్వచ్చు. అలాగే ఈ నలుగురు అప్పుడే పుట్టింది ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, ఈ 10 మందికి వీడు పుట్టుకు నమ్మడం వల్ల ఈ 10 మంది ప్రకారం వీడు పుట్టాడు, 10 మందికి వీడు కనబడిపోవడం వల్ల ఈ 10 మంది ప్రకారం వీడు చచ్చిపోయాడు. అయితే ఐలాండ్లో ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఐలాండ్ అంటే పక్కన బోట్. కానీ వీళ్ళ పాసిబిలిటీకి తెలియని ఇంకొక రూట్ ఏంటంటే అక్కడ బోట్ ఉంటుంది అని. సో నా ఎగ్జిస్టెన్స్లో నాకు ఒక రూల్ ఉంది, పాసిబిలిటీ ఉంది, నా ఎక్స్పోజర్ నేను వెళ్తున్నాను, నా ప్రపంచంలో నేను బతుకుతున్నాను అనుకోండి, చుట్టుపక్కల ప్రపంచం ప్రకారం నేను చచ్చిపోయినట్టు. అంటే సేజెస్ మేబీ నాకు తెలిసి లేనట్టే, మీరు ఉన్నా వాళ్ళు మీకు కనపడరు, మీ వర్క్ లో మీరు ఉన్నట్టే మీరు లేనట్టే. అందుకే అందరూ మేబీ సీరియస్గా హిమాలయాలకు వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా సేజెస్ ఎందుకుంటారని నాకు అనిపించేది ఏంటంటే ఎగ్జిస్టెన్స్లో ఇంకో ప్రకారం ఎగ్జిస్టెన్స్ అంటేనే ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి. అంటే నా చావుని వాడు డిఫైన్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు పుట్టాడు నెక్స్ట్ చచ్చిపోతున్నాడు ఇన్ని రోజుల్లో అని. ఎగ్జిస్టెన్స్ డిఫైన్ చేసుకుంటే నా థాట్ ప్రాసెస్ కంటే మీరు ఇంకొంచెం డీప్ ఉంది, సంథింగ్ లైక్ కనెక్టెడ్. అంటే నేను ఎక్కడి వరకు ఆగానంటే వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే పాయింట్లో నేనున్నాను. మీరేమంటున్నారంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాదు, వాళ్ళది ది నెక్స్ట్ ఎండ్ అనేది కూడా వాళ్ళు జస్టిఫై చేసేది కూడా ఉంది అని మీరు చేశారు. అట్మోస్ట్ విజ్డమ్ పాయింట్ ఏంటి, నేను 10 మందికి సేయింగ్స్ చెప్తున్నాను, ఎంత తలమాసిన పని చేశాను నేను. ఈ సెకండ్లో నేను ఒక స్టేజ్కి రీచ్ అయిపోయా, కానీ వీళ్ళందరూ నన్ను వదలరు, పట్టుకుని రోజు నాకు చెప్తూ ఉంటారు, ఏదో ఒక చెప్పమని చెప్తుంటారు సేయింగ్స్. నాకు వీళ్ళందరినీ నేను వదిలేసా మైండ్లో, ఫుల్ సెల్ఫిష్గా నా మైండ్లో నేను వదిలేసా. ఆ చెప్పే ప్రతిదీ నాలో నేను ఎంత ఎక్స్ప్లోర్ చేసుకోవడం వల్ల నేను అంత సేయింగ్స్ చెప్పగలుగుతున్నాను. ఇన్ఫ్లుయెన్స్ అయితే జనాలు తెలిసిందే చెప్తే ఆ బాగుందిరా సినిమా చూసా బాగుంది అని వెళ్ళిపోతారు కదా, చెల్లిని చెప్తేనే కదా ఏదో ఒకటి క్యూరియాసిటీ సంథింగ్ ఉంది అని దాని గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేసే వరకు వెళ్ళేటప్పుడే కదా. సో ఇప్పుడు నేను మైండ్లో ఎక్స్ప్లోర్ చేసుకుని ప్రతి ఎలిమెంట్ జనాలను కూర్చోబెట్టి నేను సేయింగ్స్ చెప్పి వాళ్ళు కూడా ఆ నథింగ్ స్టేజ్కి వెళ్ళడానికి నా మాటలు వినకుండా నీ చెవులు కళ్ళు ముక్కు నోరు ఏమి సెన్సెస్ వినకుండా మూసుకొని సీరియస్గా కూర్చుని ధ్యానం చేయండి, నేను చెప్తుంది ఇండైరెక్ట్గా మీకు ఎక్కుతుంది,
ఎందుకు ఎక్కుతుందంటే మీ బాడీని మీరు మర్చిపోయిన సెకండ్ మీ మైండ్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మైండ్ బాడీ అనే ఎగ్జిస్టెన్స్లో లేదు. యాక్చువల్లీ ఎనర్జీ అంటే నేను ఇంకా ఆ పాయింట్ ఇంకా డీపర్గా వెళ్ళాలంటే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎనర్జీ ఎగ్జిస్టెన్స్లో లేదు. ఇక్కడ మీ విషయంలో పుట్టడం మీన్స్ వాళ్ళ థాట్ ప్రాసెస్లో మీరు ఉండకుండా ఉండడం, ఇప్పుడు ఉండడం ఉండకపోవడం. ఇప్పుడు బేసిక్గా హోలోగ్రామిక్ లైఫ్లో రీప్రొడక్టరీ వైబ్ ఉంటుంది. రీప్రొడక్టరీ వైబ్ హోలోగ్రామిక్ లైఫ్లో ఉంది తప్ప ప్రాక్టికల్ ఎగ్జిస్టెన్స్ లేదంటే నా ఆలోచన ఓ జీన్స్ అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది ఎగ్జిస్టెన్స్లో లేదనుకోండి, అసలు మీ బాడీనే మీరు నమ్మని రోజు ఇంకా రీప్రొడక్షన్ ఏంటి, మనుషుల ఎగ్జిస్టెన్స్ ఏంటి, కర్మ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఎండింగే కదా అది. అసలు ఆరిజిన్ లేదు, ఆరిజిన్ లేని ఎగ్జిస్టెన్స్. అంటే మీ ఎగ్జిస్టెన్స్ని ఎప్పుడు డిఫైన్ అవుతుందంటే మీ గురించి మీరు 10 మందికి ఎక్కువ చెప్తే. ఎగ్జిస్టెన్స్ 10 మందికి ఎక్కువ చెప్తే మీ ఎండ్ కూడా 10 మంది జడ్జ్ చేసేస్తారు. స్టార్ కూడా ఎక్కువ రైజ్ అయ్యి బ్లాక్ హోల్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది? సేమ్ ఎవరైతే వీళ్ళకి తెలుసో ఆ పాపులారిటీ ఉందో ఆ పాపులారిటీ వల్లే సంథింగ్ దే ఆర్ డౌన్. స్టార్ వెలుగిస్తుందని మీరు నమ్మడం వల్ల స్టార్ ఇవ్వట్లేదురా వెలుగు, ఇది చచ్చిపోయిందని మీరు డిఫైన్ చేస్తున్నారు. స్టార్ వెలుగు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల పర్ఫెక్ట్ అంటే కొంచెం అండర్స్టాండింగ్ లైన్ లో ఉంది స్టార్ అంటే. అందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పిన బట్ అర్థం అంటే లెవెల్ బై లెవెల్ వెళ్తేనే దానిలో కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కావచ్చు. నథింగ్ డ్రివెన్ ఎంటిటీకి మనిషి పుట్టుకని మనిషి నమ్మకూడదు. అది తెలుసుకుంటే మేబీ నాకు తెలిసి పెద్ద అందుకే ఇంపార్టెంట్. అది తప్పక అది తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే అందులోకి వెళ్ళే ప్రాసెస్ తెలిసిన ఒక చిన్న ఎలిమెంట్ దగ్గర ఒక మనిషి ఎగ్జిస్టెన్స్ ఆగడానికి అందా చెప్పాను చూసారా, ఇక అర్థమైపోయిందిరా బాబు వీళ్ళందరూ సేయింగ్స్ విన్నాం నాకు డిస్టర్బ్ చేస్తుంది, వీళ్ళ మీద నాకు వినాలి అని ఆశ నాకు ఉండకూడదు. ఇప్పుడు నేను సేయింగ్స్ గోడకు చెప్పకుండా మనుషులకి ఎందుకు చెప్పాను, వీళ్ళు వింటారు గోడ విందని నాకు బాడీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల. అందుకని ఈ సేయింగ్స్ చెప్పే ప్రతి మనిషి ఎక్కువ రోజులు లేడు. అది చెప్తే కాంట్రడిక్షన్లు ఉంటాయని చెప్పరు కానీ జనరల్గా బయట సొసైటీలో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జిస్టెన్స్ లేని వ్యక్తి ఎన్ని రోజులో బతుకుతున్నాడు. బతుకు మనం డిఫైన్ చేస్తున్నాడు బతుకు, లేకపోతే అది అసలు ఎగ్జిస్టెన్స్లో లేదు. ఇప్పుడు ఎక్కడో హిమాలయాల్లో కూర్చుని ఒక సేజ్ గురించి నాకు తెలియదు అన్నప్పుడు నా కాంటాక్ట్ లేకపోతే అతను బతుకున్నట్టే లేనట్ట నా జీవితం ప్రకారం. పుట్టలేదని, బతకడం దేవుని పుట్టడమే లేదని. బేసికల్గా జీరోని కూడా ఇలానే ఆలోచించి కనిపెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? జీరో లేదు బట్ అది ఉంది అలా. ఇవన్నీ ఫార్ములాసే. కానీ మీరు దాన్ని మీ థాట్ ప్రాసెస్లో ప్రతిదీ మనకి నేను ఆలోచించే ఒక ఎక్స్పీరియన్స్లో నేను అది బయట పెట్టాలి అనే ప్రాసెస్లో ఇంకొక వ్యక్తికి అర్థమయ్యే భాషలో, ఇంకొక ఎనర్జీకి అర్థమయ్యే భాషలో దాన్ని కన్వర్ట్ చేసే ప్రయత్నంలో 100% నేను ఎందుకు పెట్టలేనంటే ఆల్రెడీ ఎవడైతే కనెక్ట్ చేసాడో ఆ పదాలు కొన్ని పెట్టుంటారో ఆ పదాలకి నేను ఆలోచించేదానికి మీనింగ్ సింక్ లేవు. మీరు ఆలోచించే ప్రాసెస్లో ఉన్న మీనింగ్ కి ఒక వర్డ్ అనేది వాళ్ళకి కన్వే చేయడానికి లేదు. అందుకనే అది కన్వే చేసే ప్రాసెస్లో నేను ఏదైతే చెప్పబోతానో అది వేరే వాడు ఇంకో రకంగా తీసుకుంటాడు, వాడికి అర్థమైతే తీసుకుంటాడు. అందుకే ఎప్పుడు వినకూడదు. ఇప్పటి వరకు మీరు ఎందుకు ఎదుటి వాళ్ళని వినకుండా మీది మీరు చేసుకోవాలని చెప్పారో ఆన్సర్ అయితే ఇది. మేబీ రైట్. ఇంకొక పాయింట్, ఎగ్జిస్టెన్స్ అనేది మనిషి నమ్మకపోతే ఈ ఎనర్జీ ఈథర్ డిజాల్వ్ అయిపోతుంది. ఈ ఎనర్జీ డిజాల్వ్ అయిపోతుంది. ఎనర్జీ డిజాల్వ్ అయిపోవడం అంటే ఒక లూప్ హోల్, ఒక నోడ్ యొక్క లూప్ హోల్, ఒక ఆశ ఈ ఎనర్జీ ఈథర్. ఈ ఆశ డిజాల్వ్ అయిపోతే ఈ ఆశలోండి మరి దాటి మనిషి విజ్డమ్ వేరేగా వెళ్ళిపోతే ఆ లూప్ హోల్ పోతుంది కదా, అది కిల్ అయిపోతుంది కదా. దానివల్ల ఏమవుతుంది, ఆ ఎనర్జీ లూప్ హోల్ పెద్ద వైడ్ స్పెక్ట్రమ్ ఎనర్జీ లూప్ హోల్ ఏం చేస్తుంది, కొన్ని కండిషన్స్ పెడుతుంది. నెవర్ ఎగ్జిస్టెడ్ కేసు గురించి ఒక వ్యక్తికి చెప్తే ప్రాక్టికలీ లాస్ట్ వరకు ఆ వ్యక్తి ఎక్కడ అవుతాడంటే నెవర్ ఎగ్జిస్టెడ్ కన్నా మించింది నా బాడీయే కదా అని వాడు రియలైజ్ అవుతాడు. నమ్మకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ నమ్మే అవకాశాలు ఎందుకు ఉండవో చెప్పాలా, డైరెక్ట్గా ఎగ్జిస్టెన్స్ అంటే నమ్మడం అంటే మనం భయపడి చేయడం వేరు, గుడ్డిగా చేయడం వేరు. గుడ్డిగా చేస్తే మనది వేరే కాన్సెప్ట్. నమ్మకపోవడమే ఉంటుంది అండ్ భయపడడం సంథింగ్. అది భయం వల్ల చేస్తే మీరు నమ్మితే మీరు క్వశ్చనరీ అదేంటిది ఇలా బతుకుంటారా ఇలా వచ్చారా అని నేను నమ్మను. ఇదేంటి ఏ డ్రామా కంపెనీ అంటే డ్రామా కంపెనీ అనేది పాసిబిలిటీ కేసు ఉంది నా మైండ్లో. నువ్వు ఏ డ్రామా కంపెనీ నుండి వచ్చావు, కరెక్ట్ సేమ్ దేవుడిలాగే నాకు నువ్వు ప్రెజెన్స్ కనపడుతోంది అని అన్నాను అనుకోండి, ఇన్ని సంవత్సరాలు నేను బతికిన దానికి రీజన్ ఏంటి? పోనీ నేను గుడ్డిగా దాని మీద బాగా బిలీవ్ చేసి నా యాక్టివిటీస్కి లింక్ చేసి నేను ఒక యాక్టివిటీని స్ట్రైట్ ఫార్వర్డ్గా లైఫ్ లీడ్ చేస్తున్నాను అనుకోండి, అది ఎగ్జిస్టెన్స్ మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి సమానం. ఇక్కడెక్కడ కొంచెం మీ గురించి మీరు ఆలోచించ ఫస్ట్ ఓకే, సెకండ్ మీరు పాయింట్ కన్వే చేయలేదు. అది మీరు ఇప్పుడు అక్కడ ఒక కాన్సన్ట్రేటెడ్గా ఒక ఎంటిటీ మీద ఒక యాక్టివిటీ తీసుకుని దానికి బదులు మిమ్మల్ని మీ థాట్ ప్రాసెస్ లో లేకపోతే మీరు అనుకున్న మీరు జర్నీ చేస్తే కాన్సన్ట్రేటెడ్గా ఒక దాని మీద ఇంట్రెస్ట్ పెట్టేది మీ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టుకుని ఉంటే
మీకు డెఫినేషన్ ఉండేది కాదు హ్యాపీగా. అంటే మీరు పుట్టుకొని మీరు అరేస్ చేసుకుని ఉండేవాళ్ళు. రైట్. అంటే ఇవన్నీ అవసరం లేదు కర్మ లైఫ్లో. అది చాలా ఏం మాట్లాడుతున్నారా నువ్వు అంటారు. ప్రాబ్లం. ఆఫ్ కోర్స్ కరెక్ట్. బట్ ఏంటంటే మీరు రెండు ఉంటే విజ్డమ్ అనే డ్రివెన్. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు, కొన్ని వర్డ్స్ ఉంటుంది ఏకం, లైక్ ఒకటి కానీ లేదా రెండు కానీ ఉండాలి. లైక్ మీరు చెప్పిన దాని ప్రకారం అసలు లేకుండా ఉండేది ఒకటి. అవును, ఉన్నది ఒకటి. ఏం ఉండడం అంటే మీరు ఇందాక చెప్పారు కదా నలిఫ్, ఇందాక మీరు నాట్ సంథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎగ్జిస్టెన్స్ అనేది లేదని, అది జీరో థింగ్ మీరు చెప్పినట్టు. తర్వాత వన్ థింగ్ ఓన్లీ ఏం లేదంటే ఇప్పుడు ఉన్నది నువ్వే అంటే నేను నమ్ముకోవడం ఇస్ వన్ థింగ్. ఇప్పుడు రోడ్డు మీద ఒక లారీ వస్తుంది, నా చెయ్యి నేను అడ్డు పెట్టి లారీ ఎక్కించినప్పుడు నాకు భయం వేస్తుంది అంటే నా బాడీని నేను నమ్ముతున్నాను, అని నేను నమ్మట్లేదు. అవును, ఇప్పుడు నేను కూడా ఆ పాయింట్లోనే వచ్చా. అంటే నిన్ను నువ్వు మీన్స్ ఏమీ లేదంటే ఏమీ లేకపోవడం అంటే జస్ట్ స్కిన్నే. ఇది నువ్వు మీన్స్ మనిషి కాదు, జస్ట్ అదొక. అది కూడా మీకు ఎందుకు ఆలోచించడం అంటున్నా. ఓకే, అది కూడా ఎందుకంటారా? గాట్ ఇట్. అంటే ఇదే ఒకవేళ ఉంటే ఇదే వన్ అవుతుంది, రైట్? అదేనా మీరు చెప్పాలనుకుంది ఇందాక? వన్ ఉంది అక్కడ, జీరోనే మొత్తం అంతా అనేది మీ పాయింట్. అంటే మీతో మీరు మాట్లాడుకున్న ఆ సెకండ్ మీ ఎగ్జిస్టెన్స్ ఉండదు. 100% మాట్లాడుకుంటే 99% మాట్లాడుకునే కారణం మీకు ఎందుకు పడుతుంది అంటే, ఆ 1% మీకు ఎగ్జిస్టెన్స్ నమ్మే యాక్టివిటీ ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంది మీకు అని. ఎగ్జిస్టెన్స్లో ఎంటిటీని నమ్ముతున్నారు మీరు బాగా. అది మీకు గాడే అయ్యారు అనుకోండి, గాడ్కి మీరు సరెండర్ అయిపోయినట్టు. అది మీ మదర్ అయ్యారు అనుకోండి, మదర్కి సరెండర్ అయిపోయినట్టు. అదే మీ ఫాదర్, వైఫ్, కిడ్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి సరెండర్ అయిపోయినట్టే అంతే. దానివల్ల మీరు ఆ కర్మని బాగా ఇష్టపడతారు, అంటే బిలీవ్ చేస్తారు. అది దాటి వెళ్ళారనుకోండి, దాటి వెళ్ళే వే అయితే తెలుసుకోవాలి. అందుకని దాటి వెళ్ళే రోజు ఏదో రోజు వస్తుంది మీకు. అప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్న ప్రతి రూపం మిమ్మల్ని కార్నర్ చేశారనుకోండి, అప్పుడు మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెడతారు. ఇందాక నేను ఒక వీడియో డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి అదొక ఆప్షన్ ఉంటుంది, ఒక అదృష్టం అది సీరియస్లీ. బట్ కర్మలో ఉన్న ప్రతి వ్యక్తి దాన్ని, అరే నువ్వు నాకు దూరం అయిపోతావు అని భయంతో ఇది తప్పురా అని రూల్ పెట్టేశాను నేను. అది వాడు సిగ్గా లేడు, వీడి సిగ్గా ఉన్నాడు. అంటే వీడికి కూడా టైం వస్తుంది కొన్ని రోజుల్లో అని మారడానికి. అంటే ఎగ్జిస్టెన్స్ అందుకే అంత తొందరగా ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దట్ దెర్ ఈస్ నో క్రియేషన్, ఓన్లీ స్కోప్ ఏంటంటే డిస్ట్రక్షనే. దానికోసం సొసైటీని దగ్గరగా చేసి, సొసైటీ అందరూ ఒకరికొకరు మోసాలు చేసే ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చి లాస్ట్ సెకండ్లో ఎవరికి వాడు ఆలోచించే ఎంటిటీ చివరికి ఎగ్జిస్టెన్స్ డిజాల్వ్ అవుతుంది. దానికోసమే ఈ స్కెచ్ అనమాట. అంతా అందరూ ఒకరినొకరు మోసం చేసుకోవడం, వాళ్ళు మోసం చేసుకునే స్టేజ్ వచ్చిన సెకండ్ ఉంటుంది. సంథింగ్ షుడ్ బి కనెక్టెడ్. అక్కడ ఏదో ఒక చిన్న లూప్ హోల్ అనేది ఎక్కడో చిన్నది. అంటే చూసారా, యుగం అనే డ్రివెన్ వెనకాల ఎవడెంత డెప్త్గా ఆలోచించుంటాడో అది కన్వే చేసేది. స్పిరిచువల్ అంటే 3 ఉంటాయి, స్పిరిచువల్, నాన్ స్పిరిచువల్. ఈ స్పిరిచువాలిటీలో 2 ఉంటాయి. స్పిరిచువాలిటీ అంటే 2, ఒకటి సైకాలజీ. సైకాలజీలో నైలిజం ఏమో దేవుడు లేదంటారు, దేవుడు అనే వ్యక్తి లేడని. స్టోరీసిజం అని ఒకటి ఉంటుంది. స్టోరీసిజం ఏంటంటే దేవుడు ఉన్నాడు, అదొక అల్లవ రూల్. ఈజిప్ట్ కైండ్ ఆఫ్ రూల్స్ కొన్ని, ఇండియన్ సైకాలజీ ఒకటి. ఇన్ని సైకాలజీస్ ఏంటంటే రూల్స్ అవి. అది కాకపోతే అన్ని సైకాలజీస్లో చెప్పే క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు కాన్సెప్ట్ ఒకటే. ఎందుకంటే వీళ్ళందరికన్నా ముదిరి ఒకళ్ళు ఎవరో ఆల్రెడీ ఇవన్నీ క్రియేట్ చేసి పెట్టారు. మీరు చెప్పేది నార్మల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఒక టైం ట్రావెల్, ఒక మూవీస్లో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే టైం ట్రావెల్ అయ్యి వాళ్ళ ఫాదర్ లేకపోతే అసలు వీడు ఉండదు కదా. లైక్ దట్ మీరు చెప్పే కాన్సెప్ట్ కనెక్టింగ్ ఎగ్జిస్టెన్స్ యాక్చువల్లీ డిఫైన్ చేసుకున్న స్ట్రక్చర్ హోలోగ్రామ్. అది ఎరేస్ చేసేసుకుంటే బాధే లేదు, అసలు ఏం లేదు కదా, ఎంటీ కదా. అంటే అప్పుడే అంతే, అప్పుడే పుట్టిన వ్యక్తి మంచివాడని మీరు నమ్మితే పుట్టిన వ్యక్తిలో మీరు ఉండడం కూడా మంచితనమే కదా. అప్పుడే పుట్టిన వ్యక్తికి రూల్స్ ఏ ఉంటాయి. మరి రూల్ పెట్టిన వ్యక్తిని దేవుడు అంటూ, అప్పుడే పుట్టిన వ్యక్తి దేవుడికి సమానం అంటూ రెండు ఎంత కాంట్రడిక్ట్ చేస్తున్నాయి ఇవి. అంటే మీరు ఇందాక నుంచి చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, దాని త్రూ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు అనే పాయింట్ నుంచి, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకపోతే అనే పాయింట్ నుంచి టు ది లాస్ట్ పాయింట్ మీరు ఇక్కడ వచ్చి ఇందాక నుంచి మీరు యూజ్ చేస్తున్న వర్డ్స్లో లైక్ ఏ చైల్డ్ మనం ఉండాలి, లైక్ ఏ రాక్ మనం ఉండాలనే దానికి మీ అప్పుడే పుట్టిన వ్యక్తి రాక్లా అయి ఉండేవాడు పాపం. స్లోగా వల్నరబుల్ అయిపోతున్నాడు సొసైటీకి. సో అప్పుడే పుట్టిన వ్యక్తి చాలా తొందరగా విజ్డమ్ని చూపించగలిగే వ్యక్తి పెద్ద అయ్యాక తొందరగా నేర్చుకోలేకపోతున్నాడు. రైట్. సో అక్కడ పుట్టిన వ్యక్తిలో ఉండాలంటే ఎంతకాలం పట్టింది మీరు ఇదంతా? అది చాలా మంది అలాగే ఆలోచిస్తారేమో, బట్ అంటే ఆలోచిస్తారేమో. ఓకే, కంప్లీట్లీ మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళందరినీ వదిలేసేయండి, నేను ఒక్కదాన్ని ఆన్సర్ అడుగుతున్నా, మీరు ఆలోచించండి. బేసిక్గా మీకు ఈ థాట్ ప్రాసెస్ మీరు వెళ్ళి రెక్టిఫై చేసి ఈ పాయింట్ని తెలుసుకోవడానికి హౌ మచ్ టైం? 3rd 4th ఆ ఏజ్లో మేబీ క్వశ్చన్ రైజ్ అయింది. ఇప్పుడు రైజ్ అయింది, క్వశ్చనరీస్ పెట్టుకునే ఎగ్జిస్టెన్స్ నేను నమ్మాలనిపించట్లేదు, అలా ఆలోచించేవాడిని. రీజన్ ఎవరైనా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్, వేరే వర్డ్స్ ఏమన్నా, లేకపోతే వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు క్వశ్చన్ రైజ్ అయిందా? నా కళ్ళతో నేను చూస్తున్నది నాకు ఎగ్జైటింగ్గా అనిపించింది, అందుకే నేను రియలైజ్ అయ్యాను. ఈ ఎగ్జైట్మెంట్ రావడం నాకు ఇష్టం లేదు, పోవడం ఏంటి మళ్ళీ
అంటే ఇది స్కెచ్చా, దీనికి నేను బలవుతున్నానా? రైట్. ఇప్పుడు కరెక్ట్గా అంటే జనరల్గా అర్థమయ్యే పాయింట్కి వచ్చారు. మీ దగ్గర క్వశ్చన్ రైజ్ అయిందన్నారు కదా, ఆ క్వశ్చన్లో సంథింగ్ మీరు చూసి దాన్ని ఇష్టపడ్డారు. ఆ ఇష్టపడడానికి కొంతసేపు పోతుంది, అంటే ఆ ఇష్టపడడం అనేది ఉంది కాబట్టి ఈ ఉండటం, ఈ ఫీల్ అవ్వడం, పోవడం రెండు ఉన్నాయి కదా. ఎస్. సో దాన్ని ఎండ్ చేసుకుంటే ఉండదు అనేది మీ లైఫ్లో మీరు స్టార్ట్ చేసి వచ్చింది. మీరు స్టార్ట్ అయిన 3rd or 4th క్వశ్చన్ రైజ్ అయింది అయితే అప్పుడే తెలీదు, అది రఫ్గా ఆ టైంలో గుర్తు ఏదో లైట్గా. రైట్. సో ఓవరాల్గా మీరు దాన్ని కంప్లీట్ జస్టిఫికేషన్కి వచ్చింది ఏజ్లో అండి? ఇంకా రాలేదు, ఇంకా గోయింగ్ ప్రాసెస్ అదంతే. ఎప్పుడైనా ఇది ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. అంటే ఎక్కువ టైం ఎప్పుడు ఏజ్లో కేటాయించి ఉండొచ్చు మీకు తెలిసి? మేబీ 8th 9th ఆ టైంలో ఉండొచ్చు. రైట్. అంటే ఆఫ్టర్ 10-12 yearsకి మీకు ఎటు హై క్లాస్కి వచ్చినట్టు అనిపించింది సంథింగ్. పిల్లల్లో కూడా ఆ ఏజ్లోనే కొంచెం ఊహ తెలియడం అని ఒక వర్డ్ యూజ్ చేస్తుంటారు కదా, ఆఫ్టర్ 7th or సంథింగ్. మనకి అంటే సొసైటీకి దగ్గర అయిపోతే మనకి మనం ఎక్స్ప్లోర్ చేస్తానే ఊహ తెలియడం. అదొక 2 రకాలు ఊహ తెలియడం. కరెక్టే. ఆ తెలియడంలో ఆ ఏజ్ పర్టికులర్గా పెడితే మాత్రం యాజ్ పర్ దట్ కొంచెం 7th 8thకి అది తెలుస్తుంది అనేది. బేసిక్గా మనకి అల్గారిథమ్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యేది కూడా 8th క్లాస్ నుంచి. రూలే కదా యాక్చువల్లీ అల్గారిథం అంటే ఒక రూల్. సో ఓవరాల్గా ఇంత టైం మీతో స్పెండ్ చేసాం, అండ్ మీరు ఇంత లైఫ్లో కూడా ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో దాన్ని కొంత టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఏదో కొంచెం నా చిట్టిపురకు వర్కౌట్ అయ్యి వర్క్ అవ్వడానికి నైస్ టైం విత్ యూ. సీరియస్లీ ఫ్యూచర్లో మీరు ఏదనుకుంటే అదే చేస్తారు. ఐ నో దట్. దానిలో ఎక్కువ మంది మీకు లైక్ కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే మీకంటూ ఒక ఇండికేషన్ అనేది ఉంటే ఒక చరిత్రలో మీరు ఒక పార్ట్ అయి ఉంటారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఈజ్ దట్ కరెక్ట్? అది ఆ వర్డ్ అనేది కరెక్టేనంటారా? అంటే మంచిది, అది హ్యాపీ, మంచిది. చాలు, ఆ హ్యాపీ థింగ్ వరకు చాలు. అంటే అదేం పెద్ద ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ఏమంత ఇవ్వాలి. మీరు లేకపోతే ఆ హ్యాపీ థింగ్ అనేది మీకు తెలియదు కదా, యాజ్ పర్ లాజిక్. అఫ్ కోర్స్ మీ ఎగ్జిస్టెన్స్ అనేది వేరే వాళ్ళకి కొంతకాలం వరకు అలా గుర్తుంది. అసలు అవసరం లేదు కదా అని వాళ్ళకి. వెరీ గుడ్, అర్థమైంది. ఇక్కడే మీరు లాక్ అయిపోయి ఉన్నారు. ఎనీవే, నైస్ మీటింగ్ యూ, నైస్ టాకింగ్ టు యూ, అండ్ మంచి ప్రాజెక్ట్స్ చేయండి, మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫ్యామిలీతో కూడా మంచి టైం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.